ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కృత్రిమ మేధ ఏఐను విస్తృతంగా ఉపయోగించుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. గత 3 నెలలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతి వేగవంతంగా జరిగింది. లబ్ధిదారులకు సుమారు రూ. 450 కోట్లను అందించాం. ఇండ్ల పనుల వేగవంతం కోసం ఇందిరమ్మ కమిటీల సహాయం తీసుకోవాలి అని పీడీలకు గౌతమ్ దిశ నిర్దేశం చేశారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచుతూ సర్టిఫికేట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు సాధించిన సింగరేణి చైర్మన్ ఎన్ బలరాం. అత్యధికంగా 20,000 మొక్కలు నాటిన సివిల్ సర్వీసెస్ అధికారిగా సింగరేణి చైర్మన్ ఎన్ బలరాం నిలిచారు. ఇందుకు గాను హైదరాబాద్కు చెందిన విశ్వగురు సంస్థ మంగళవారం సర్టిఫికేట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డును అందజేసింది. కొత్తగూడెం ఏరియాలోని జీకే ఉపరితల గని వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో బలరాంను సన్మానించి ధృవీకరణ పత్రాన్ని అందించింది. చైర్మన్ బలరాం మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెం ఏరియాలోని జీకే ఉపరితల గని వద్ద 225 మొక్కలు నాటి మొత్తం 20,000 మొక్కలు నాటిన సివిల్ సర్వీసెస్ అధికారిగా నిలిచారు. 2019 సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటే సంకల్పాన్ని తీసుకొని అప్పటి నుంచి 6 జిల్లాలలోని సింగరేణి ప్రాంతాలలో మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తానని బలరాం పేర్కొన్నారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.